హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో టాపిక్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. మన ఛానల్లో మన టాపిక్ని కొంచెం ఎక్స్పాండెడ్గా కాకుండా ప్రిసైజ్గా, అంటే ఎంత వీలైతే అంత చిన్నగా, ఈజీగా, అండర్స్టాండబుల్ అయ్యేలాగా, అందరికీ అర్థమయ్యేలాగా డిస్కస్ చేసుకున్నాం. మనం ఎలక్ట్రానిక్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో ఎలక్ట్రానిక్స్ అనగానే మనకి డైలీ లైఫ్లో ఎన్నో అప్లయన్సెస్ వస్తుంటాయి. లైక్ వి సీ మెనీ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. లైక్ ఫస్ట్ మనకు గుర్తొచ్చేది టెలివిజన్, దెన్ మొబైల్, ల్యాప్టాప్, ఇవన్నీ ఎలా బేస్ అయి ఉంటాయంటే టీవీ ఈజ్ డిజిటల్ ఎలక్ట్రానిక్, రేడియోస్ ఆర్ అనలాగ్ ఎలక్ట్రానిక్, ల్యాప్టాప్ డిజిటల్, మొబైల్ డిజిటల్. ఇంకా అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే, ఇంకా ఫిఫ్త్ వన్ మే కాల్, ఇంకా డ్రోన్స్. ఈ మధ్య డ్రోన్స్ చాలా పాపులర్ అవుతున్నాయి. డ్రోన్ ఈజ్ అన్ అనలాగ్ ఎలక్ట్రానిక్. లైక్ దీని హోల్ ఆపరేషన్, టీవీ యొక్క ఆపరేషన్ అనేది డిజిటల్ ఎలక్ట్రానిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ దాంట్లో ఇంటర్నల్ విసి, మనం యాక్చువల్గా టీవీ చూసేదంటే వైడ్ స్క్రీన్. దాని లోపల ఏముంటుందంటే అందరూ కామన్గా చెప్పే వర్డ్ మదర్ బోర్డ్ ఉంటుంది, విచ్ డూస్ ఆల్ ఆపరేషన్. సో మదర్ బోర్డ్ ఎలా పర్ఫామ్ అవుతుంది, మదర్ బోర్డ్లో ఏ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మదర్ బోర్డ్ అనేది మొత్తం జీరోస్ అండ్ వన్స్. ఆల్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో ప్రతిదీ జీరోస్ అండ్ వన్స్లో ఉంటుంది. ద కోడ్, ద డేటా, ద ఇన్ఫర్మేషన్ ఈజ్ హోలీ ఎన్కోడెడ్ విత్ zeros and ones in digital electronics. Whereas coming to analog electronics అలా కాదు.